ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మీరంతా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోయే దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 104వ సంకీర్తన 33వ వచనము. దావీదు అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను అంటున్నాడు. నిజమే, ఈ మాటలు రాయబడిన ఈ వాక్యము ఒక నిజమైన ఆరాధకుడి హృదయాన్ని తెలియజేస్తుంది. కీర్తనాకారుడు తన జీవితం అంతా దేవుని స్తోత్ర గీతాలతో నింపబడి ఉండాలని గొప్ప నిశ్చయంతో ఉన్నాడు. అలాగే మనం కూడా మన తుది శ్వాస వరకు మనం చేసే ప్రతి పని కూడా దేవునికి మహిమకరంగా ఉండేటట్టు చేయాలి. స్తోత్రం అనేది ఒక జీవన విధానం. కీర్తనాకారుడు పాడినట్లు మన జీవితం కేవలము కష్టాల్లోనే కాదు, సంతోషకాలంలో కూడా నిత్యము దేవుణ్ణి స్తుతులతో నిండి ఉండాలి. దేవుడు ఎంతగానో నమ్మదగినవాడు. ఆయన కృప ప్రతిరోజు మన మీద నూతనముగా వస్తుంది. అందుకే మన ప్రతి శ్వాస కూడా ఆయనకు స్తుతి అర్పించాలి. ఈ ఆరాధన అనేది భూమి మీద తాత్కాలికంగా మనకు కనపడచ్చు, కానీ పరలోకంలో అది నిత్యమైనది. నిత్యము ఆయన ఆరాధన మీద ఆసీనుడై ఉంటాడు. అందువల్ల మనం ప్రతిరోజు మన మనస్సును, మన శరీరాన్ని, మన సర్వాన్ని ఆయనకు అంకితం చేయాలి. నిజమైన సంతోషం దేవుణ్ణి ఆరాధించడంలోనే ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు మహిమ స్తోత్రం ఆరోపిస్తున్నాం. మాకు ఆయుష్ జీవితాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. మేము బతికినంత కాలము నీకోసమే పాడాలని, నీకే స్తోత్రం అర్పించాలని మాకు సహాయం చేయండి. మా నోటి మాటలు, మా క్రియలు, మా హృదయ గీతాలు నీకు అంగీకారం కావాలని మేము ఆశిస్తున్నాం. అనుదినము నీ నామానికే మహిమ కలుగజేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు ఏదన్నా ప్రార్థన అవసరత ఉంటే మరి ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మా నెంబరు +96594724454. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.